హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఇప్పిలి నరసింహశాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శుభమ్మ, చెప్పండి. ముఖ్యంగా మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పెద్ద పండగలా చేసుకుంటూ ఉంటాము. వినాయక చవితి దగ్గర నుంచి ఏదొచ్చినా సరే పౌర్ణములు అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా మన పండగలా చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆషాఢ మాసం కూడా అయిపోయింది. నెక్స్ట్ శ్రావణ శుక్రవారాలు రాబోతున్నాయి. ఆడవాళ్ళకి ఎంతో ప్రీతి అయిన శ్రావణ శుక్రవారాలు అనమాట. అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లోనే అమ్మవారిని ముఖ్యంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించుకోవాలి, అలాగే ఏ విధంగా అమ్మవారి ప్రసన్నాన్ని మనం పొందాలి, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. శ్రావణ శుక్రవారానికి ఒక మంచి ప్రాధాన్యత ఉంది. ప్రతి స్త్రీకి కూడా శ్రావణ శుక్రవారం అంటే మాత్రం చాలా భక్తి కలిగి చేస్తున్నారు. ఎందుకంటే ఈ పౌర్ణమి చిత్తా నక్షత్రంతో వచ్చేది చైత్రమాసం అంటాం. పౌర్ణమి ఎప్పుడైనా చిత్తా నక్షత్రంతో వస్తుంది కాబట్టి చైత్రమాసం అంటాం. అది రామచంద్రమూర్తికి ప్రాధాన్యత. తర్వాత విశాఖ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అంటాం. జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం అంటాం, జ్యేష్ఠమాసం అంటాం. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలతో వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం అంటాం. శ్రవణ నక్షత్రంతో వచ్చేది శ్రావణ మాసం. ఇలాగా నక్షత్రాన్ని బట్టే పౌర్ణములు వస్తుంటాయి. కృత్తికా నక్షత్రంతో కార్తీక మాసం, ఇలా రకరకాల మొత్తం అదంతా వేరే సబ్జెక్ట్ అనుకో. కానీ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో వస్తుంది. శ్రవణం అనేది చాలా మంచి నక్షత్రం. శ్రవణ నక్షత్ర జాతకుడు ఏంటంటే అది చంద్రస్థితి మొత్తం చంద్రుని తాలూకా నక్షత్రం. అది ఆ నక్షత్రంలో పుట్టినవాడికి ముందు చంద్రుడు. చంద్రుడును మహాలక్ష్మి ఎక్కడ పుట్టారు? మహాసముద్రంలో పుట్టారు. గమ్మత్ ఏంటంటే ఈ శ్రవణ నక్షత్ర జాతకులు లక్ష్మీప్రదమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు ఆడపిల్లకి శ్రవణ నక్షత్రం చాలా మంచిది. ఈ ప్రకారం జ్యోతిష్శాస్త్రపరంగా శ్రవణ నక్షత్రానికి ఒక ప్రాధాన్యత ఉంది. అంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉంటుందా? దీని లక్ష్మీ కటాక్షం ముగ్గురే. మహాశక్తి స్వరూపిణి, మహాసరస్వతి కళ, తర్వాత త్రిమాత నమో నమః. అందుకే మనకు ఉండేటువంటి సాంప్రదాయంలోని మన తెల్లవారు లేస్తూనే కళ్ళు తెరుస్తూనే పక్క నుంచి లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, ఈ వేళ దగ్గర మహాలక్ష్మి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, ఈ మధ్యన సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటాం. ఇలా చూసుకోవాలి. మనం చూసుకునే సాంప్రదాయం కూడా ఉంది. మొట్టమొదటి ఏమిటి వచ్చింది? కరాగ్రే వస్తే లక్ష్మి. మధ్యలో ఏమిటి వచ్చింది? కరమధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరీ పదము వస్తుంది. మూడు భాగాలుగా అరచేతులు చూసుకొని మనం లేవాలి. ఈ మూడు చూసుకున్న తర్వాత మహాలక్ష్మి ప్రధానమైనటువంటి వాతావరణంలోనే ఉన్నాయి. అయితే శక్తి స్వరూపుడు అందరూ ముగ్గురు గొప్పవాళ్లే. సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే మనకి శ్రావణ శుక్రవారంలోదే ఈ భాగం కూడాను. విషయం పక్కకు తప్పుకోలేదని గ్రహించండి. ఎందుకంటే డ్యాన్స్ చేసేటప్పుడు కానీ మనం నడిచేటప్పుడు కానీ ఈ ప్రకారంగా మనం పడుకునేటప్పుడు లేచేటప్పుడు కానీ భూమికి నమస్కరించాలని ఒక శాస్త్రం ఉంది. నాట్యం అనే కళకి ముందు సాంప్రదాయం ఏంటంటే భూమికి నమస్కరించుకుంటారు. ఎందుకంటే భూమికి ఆ గొప్పతనం ఉంది. ఓర్పు భూదేవి. అవును, ఓర్పుకి క్షమాగుణం కలిగింది. సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. తల్లి నీ తాలూకా భూమి మీద నేను కాలు పెడుతున్నాను, క్షమించుని ముందు నమస్కారం చేయాలి. అవన్నీ ప్రాధాన్యతని మహాలక్ష్మి శ్లోకాలే. సముద్ర వసనేదేవి సముద్రంలో నివసించే తల్లి. పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ముందు మహాలక్ష్మిని మనం నమస్కారం చేస్తాం. ఎంతటి ప్రాధాన్యత మహాలక్ష్మికి ఉంది. అయితే మహాలక్ష్మికి, శక్తి స్వరూపిణికి, సరస్వతీదేవికి ముగ్గురికి 3 గుణాలు ఉన్నాయి. శక్తి స్వరూపిణికి రౌద్ర కారణం ఉంది. రౌద్రతత్వం లేకపోతే ఆవిడ శక్తి కాదు. ఎందుకు దుష్ట శిక్షణ చేసేటప్పుడు మహాలక్ష్మి చేయలేదు. సాత్వికమైనటువంటి నేచర్ గల వాళ్ళు, ఒక స్వభావం కల వాళ్ళు ఈ ఇద్దరు దేవతలు సరస్వతీదేవి, లక్ష్మీదేవి. రుద్రరూపిణి కాబట్టి మహాశక్తి స్వరూపిణి పార్వతీదేవి, దుర్గాదేవి. కాబట్టి వీటికి మాత్రం సామాన్యమైన విషయం కాదు. దుష్ట శిక్షణ చేసే సముద్రాలు మన అంబిక. కాబట్టి లక్ష్మీదేవికి మరో విషయం ఏంటంటే ఆవిడకంటే కొంచెం బలం తగ్గింది సరస్వతీదేవి, ఆవిడకంటే బలం తగ్గింది మహాలక్ష్మి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. గాలి లేకపోయినా మనం బతకలేం, పంచభూతాలు లేకపోతే మనం బతకలేం. ఈ ప్రకారంగా పాలు అంటే ఆవిడ ప్రాణం మహాలక్ష్మికి. క్షీరాలంటే గొప్ప ఇష్టం. కాబట్టి అందరూ యాలక పళ్ళు, లవంగాలు, పచ్చకర్పూరం వేసి క్షీరాలు నైవేద్యం పెడితే
లక్ష్మీం క్షీరసముద్రరాజనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక ద్వీపాంకురాం శ్రీమన్మంత కటాక్షలద్విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తోత్రం ఉంది కూడా. మహాలక్ష్మికి పాలు అంటే ఇష్టం. దానికి ఏంటి పాలుకుండేటువంటి గుణం ఏంటంటే అన్నాదష్టగుణం పిష్టం. అన్నం మనం తింటాం, దానికి 8 గుణాలు కలిగింది పిండి పదార్థాలు. ఒక చపాతీ లాంటిదో ఒక గోధుమ పిండి ఒక మైదా పిండి ఏది చేసుకుంటే దీనికంటే 8 రెట్లు బలం కలిది. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం మృష్టం, దానికంటే 8 రెట్లు బలం కలిది బూర్లు. మృష్టాలంటే మృష్టానం. మృష్టాదష్టగుణం మాంసం, దానికి 8 రెట్ల బలం కలిది మాంసభక్షణం. మాంసాదష్టగుణం పయ, వీటన్నిటికంటే ఎక్కువ బలం కలిగింది ఏంటంటే పాలు. ఓకే, పయ అంటే పాలు. పయ. మరొక విషయం గమనించాలంటే నీళ్లు లేకపోతే అలా మనం వెళ్ళిపోతుంటే నీళ్ళు లేకపోతే ఒక పావు గంట అరగంట మనం సర్దుకొని ఉండగలం. మనం వెళ్ళిపోతున్నప్పుడు పరస ఎక్కడ జారిపోయింది అనుకోండి, మన దగ్గర 10 పైసలు కూడా లేదనుకోండి, ప్రపంచం ఒక్కసారి చీకటి అయిపోతుంది. గమనించండి ఆ విషయం. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, ఆటో ఎక్కాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, టీ తాగాలన్నా, అప్పుడే మన అసలు ఏం పనిచేయదు. మన శరీరంలో మొత్తం ఆకలి మొత్తం శరీరం నాడులన్నీ కూడా ఒకసారి యుద్ధం చేసేస్తాయి. ఎక్కడ చూసినా ఫోన్పేలు కానీ ఇవన్నీ కాదు, సెల్ కూడా ఉండకూడదు. పావులు లేకుండా తిరగలగండి, రూపాయలు లేకుండా. కష్టం, చాలా కష్టం. ఎక్కడికి వెళ్ళి చీకటే, అదే చీకటమయం. నువ్వు ఎక్కడ ఎంతైనా వెళ్ళి 2 పాదాలు వెళ్ళవలసిందే, అంత చీకటే. ధనానికి అటువంటిది ఉంది. అందుకు భార్యామూల మిదంగృహం ధనమూల మిదం జగత్వం అన్నారు వేదాలు. ఆ ధనానికి అధిపతి ఎవరు? మహాలక్ష్మి. కాబట్టి ధనం ఒక స్థాయిలో ఉంచగలిగితే మహాలక్ష్మి కరుణే. ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు ధనవంతుడు భగవంతుడురా, ధనమేర అన్నిటికీ మూలం అనే పాట కూడా మనకుంది. ధనాన్ని ఆ పొదుపు చేయడంలోని, ఆ వాడుకునే విధానంలోని దాన్ని ఒక స్థాయిలో ఉంచగలిగితే గొప్ప అదృష్టమైనటువంటి మంచి సంస్కారం గల జీవితాన్ని అనుభవిస్తాడు. దాని స్థాయికి మించి ఉన్నప్పుడు వాడు ఆకలి చచ్చిపోతుంది, వాడు కోరిక చచ్చిపోతుంది, వాడి తనకి జీవన విధానం మారిపోతుంది. అందుకోసం ఏంటంటే అక్కడి నుంచి కూడా వాడు పెంచడానికి పెంచాడు. 100 రూపాయలు ఉన్నవాడు పావు కేజీ బియ్యంతో అన్నం తినలేడు. బస్తా బియ్యం ఉన్నవాడు పావు కేజీ బియ్యంతో అన్నం తినలేడు. పావు కేజీ బియ్యం ఉన్నవాడు 1/2 కేజీ బియ్యంతో అన్నం తింటాడు. వాళ్ళ పావు గంట మళ్ళీ ఇంకా కావాలంటాడు, ఇంకా సాంబారు కూర వేసుకొని నిండుగా కడుపునిండా తింటాడు. అది తృప్తి. ఇది శారీరకమైనటువంటి ఒక విశేషం. కాబట్టి దానికి సంపద అనేటప్పుడు మాత్రం ఒక స్థాయిలోనే ఉండాలి, ఏది అతి మించకూడదు. దీనికి మాత్రం ఒక స్థాయిలోనే ఉండాలి. అక్కడి నుంచి మహాలక్ష్మికి ఒక గుణం ఉంది, చేతులెత్తేస్తుంది ఆవిడ. ఒక స్థాయి మించి మనిషి ప్రవర్తించేటంటే చేతులెచ్చేసి శక్తి స్వరూపుని కప్పచెప్పేస్తుంది బాధ్యత. వాడు విర్రవీగిపోయి మొత్తం హరించడానికి నాకు స్థాయి లేదు, నా డబ్బులు వాడికి హరించేటువంటి వాతావరణం మాత్రం నువ్వే అంటే వాడు దుష్టచర్యలు చేసి ఆ ధనం కోల్పోతాడు. లేకపోతే ఈ సరస్వతీదేవికి మళ్ళీ లేదు, శక్తి గొప్ప చెప్పేస్తుంది మహాలక్ష్మి. అటువంటి గుణం మహాలక్ష్మికి ఉంది. కాబట్టి ఒక స్థాయిలో మనం ఉండాలి. అయితే మహాలక్ష్మిని అదుపులో పెట్టాలని మనం చెప్పేసాం, భగవంతుడే అని చెప్పి అనుకున్నాం కదా. ఒక స్థాయిలో ఉండాలని మనము కోరుకుందాం. అందుకంటే అన్ని లోహాల కంటే స్వర్ణం విలువైంది. హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, లక్ష్మీం క్షీరస్మద హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని వస్తుంది శ్రీ సూక్తుల్లో. మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదమ్మా. సాధారణంగా ఆవిడ లొంగదు, ఎందుకంటే ప్రసన్నం కాదు ఆవిడ. ఇంకా మహాసరస్వతిని ప్రసన్నం చేసుకున్నాడు ఉన్నారు, శక్తి స్వరూపుని ప్రసన్నం చేసుకున్నాడు ఉన్నారు, కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. మనం గమనించే ఉంటారు పురాణాల్లో కూడా. అంత వేగం ఆవిడ లొంగదు, ఐశ్వర్యాన్నివ్వదు, అంత నియమనిష్టలు ఉన్నాయి దానికి. కారణం ఏమిటంటే శుచి వాతావరణం. శుక్రగ్రహం ఒకటి, గ్రహాల్లో శుక్రగ్రహం ఒకటి, పూజల్లో మహాలక్ష్మి ఒకటి. కాబట్టి ఈ రెండింటికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. శుక్రగ్రహం ఉన్నదంటే వాళ్ళు చాలా గొప్ప గ్రహం, వాళ్ళు అన్ని కళలు వాళ్ళలో ఉంటాయి. ఇది లేదని ఉండదు, ఇది కాదు, వాళ్ళు మాట్లాడే తీరు. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఇల్లు శుచి, శుభ్రత, వాతావరణం, వారి శరీర శుద్ధి, వాళ్ళు ఆకర్షించే గుణం, మనుషులు మంచి మంచి ఉన్నతమైనటువంటి మంచి వ్యక్తిత్వం, మంచి కళ, ఇవన్నీ కూడా శుక్రగ్రహంలో వస్తాయి. కాబట్టి శుక్రగ్రహం నక్షత్రాల పరంగా వస్తుంది, అది వేరే విషయం. మహాలక్ష్మి గుణం కూడా
సామాన్యంగా అక్కడ మనం అనుకున్న స్థాయిలో అక్కడ పూజ పునస్కారాలు చేద్దామంటే మాత్రం అవ్వదు, లక్ష్మీకళ రాదు. లక్ష్మీకళ కోసం మనం చాలా తాపత్రయపడాలి. ఎక్కడో మూల ఇంత చేసినా సరే ఒక వెంట్రుక మన తలదూకుంటున్నప్పుడు ఒక వెంట్రుక మూలలో ఉన్న మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు. అంత నియమంగా ఉండాలి. ఎక్కడో మనకి అంటే మన కేశాగ్రంలోనే ఉంటుంది. మనం చేసే పాపాలన్నీ కూడా కేశాల మీదే ఉంటుంది. మనిషి తలక పాపాలన్నీ కూడా కేశాల్లో అంటిపోయి ఉంటాయండి. అందుకే మన దేవాలయాలకు ఎప్పుడు ముండనం చేసుకొని వెళ్తాం, ఆ పాపాలు తీసేసి నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి. కాబట్టి లక్ష్మీ పూజ చేసేటప్పుడు చాలా నియమనిష్టలు అవసరం. తత్ర అష్టదళ పద్మం విలిఖ్య అంటారు. అంటే వరిపిండితోని ముందు నీళ్ళు చల్లి అష్టదళ పద్మం వేయాలి. అష్టదళ పద్మం అంటే 8 కోణాలతో ఉండేటువంటి పద్మం. అష్టదళేషు పూర్వాధిక్రమేణ అంటే తూర్పు నుంచి ప్రారంభించిన అర్థం. ఓం వ్రీం వామదేవాయ అని శివుడికి చేస్తారు అవి. ఓం వ్రీం వామదేవాయ నమః, ఓం వ్రీం జ్యేష్ఠాయ నమః, ఓం వ్రీం శ్రేష్ఠాయ నమః, ఓం వ్రీం కాళీయ నమః, ఓం వ్రీం కలవికరణాయ నమః, ఓం వ్రీం బలాయ నమః, ఓం వ్రీం బలవికరణాయ నమః, ఓం వ్రీం బలప్రమదనాయ నమః, ఓం వ్రీం సర్వభూతదమనాయ నమః అని 8 కోణాలకి కూడా ఈశ్వరుని తొలక ముగ్గు వేసి ఈశ్వరుని తొలక మంత్రాలు అక్కడ చెప్తే ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు మహాలక్ష్మికి. ఆ పద్మం వేసిన తర్వాత ఒక కలశం ఉండాలి. శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం చాలా నియమనిష్టలు ఉన్నాయి. ఆ కలశం రాగి పాత్ర కానీ, కంచు పాత్ర కానీ, బంగారపు పాత్ర కానీ, వెండి పాత్ర కానీ, చివరికి మృణ్మయ పాత్ర మట్టి పాత్ర కానీ. గమ్మత్తు ఏంటంటే మట్టికి అటువంటి మనం ప్రాధాన్యత ఇచ్చాం. మన శరీరంకి మట్టికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మట్టిని చిన్నతనంగా చూడకూడదు. మృణ్మయ పాత్ర అంటారు. ఆ మృణ్మయ పాత్ర చుట్టూ పసుపు రాసి కడిగేసి చుట్టూ పసుపు రాసి బుట్లు పెట్టేసి మామిడి కొమ్మలు పెట్టేసి ఒక కొబ్బరికాయ పెడితే దాని అలంకారం చూడండి. అవును, ఎంత అందంగా ఉంటుందో. అది బంగారానికి రాదు, వెండికి రాదు, దేనికి రాదు అక్కడ. అవును, మీరు గమనించే ఉంటారు, మనం అందరం గమనిస్తాం. అప్పుడు మృణ్మయ పాత్ర ఏదో ఒక కలశం పెట్టాలి. ఆ కలశం ఎలాగుండాలి? కలసే గంధ పత్ర పుష్ప అక్షతం నిక్షిభ్య. నిక్షిభ్య అంటే ఉంచు అని అర్థం. ఇవన్నీ మంత్రాలు కావు. దేవాలయాలకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ మంత్రాలు కావు అని గమనించాలి మనం. అవన్నీ చేసే ఆచరణలే. కలసోదక అది దానిలోని కలిసే గంధం వేయాలి, మంచి గంధం. పత్ర తులసాకులు వేయాలి, మామిడి పత్ర కానీ తులసాకులు వేయాలి. పత్ర పుష్పం మళ్ళీ మంచి పువ్వులు వేయాలి. అక్షతం నిక్షిభ్య, అక్షింతలు వేయాలి. ఆ అరచేతిని మన అరచేతినేమో ఆ కలస మీద పెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాధిప కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగే చ సైతాశ్రవే కలసంతు సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఒక మంత్రం ఉంటుంది. అంటే చదివిసినప్పుడు వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, అలా పువ్వులు తెచ్చావా, అరటిపళ్ళు తెచ్చావా, కాయ చెప్పి మనం వ్యవహారికంగా మధ్యన ఉండకూడదు. ఆ మంత్రం వినాలి. ఆ మంత్రం వినగలిగినప్పుడు ఆ పూజకి ప్రాధాన్యత ఉంటుంది. ఏమిటన్నాడు? గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకులు. మనకు ఉండేటువంటి పుణ్య నదులవి. ఆ పుణ్య నదుల్ని మేము తేలేకపోయాం. మనకు దగ్గరలో ఆ నదులు ఏవీ లేవు. ఆ నీళ్ళు ఈ కొండలో పోయలేదు నేను. కాబట్టి ఇప్పుడున్న శ్రేష్టమైన నీటినే మామూలుగా మనకు బాపీకోప తటాకాలు మనకు ఉన్నవి, చెరువులోనివో బోరింగ్ నీళ్ళు లేకపోతే ఏవో తీసుకొచ్చి ఇందులో కలసలో పెట్టాం. అవి ఎలా శుద్ధి అవుతాయి? దానికి ఏంటంటే యాలా లవంగాలు పచ్చకర్పూరాలు, యాలకపళ్ళు లవంగాలు పచ్చకర్పూరం పంచదార కలిపి బాగా గుండ కొట్టి ఆ గుండ అందులో వేయాలి. వేస్తే ఆ నీళ్ళు శుద్ధి అవుతాయి. ఆ శుద్ధ జలంతో అమ్మవారికేమో అభిషేకం చేయాలి. మీకు అర్థమైంది కదమ్మా? అది కలస పూజ. మహాలక్ష్మి పూజ చేసిన తర్వాత ఇవన్నీ ఎలా చెప్పారంటే మన సూక్ష్మంగా మనం చెప్పుకుంటాం. అక్కడి నుంచి కూడా పూజలోకి వెళ్దాం. సప్త సముద్రాలు ఉన్నాయి, ఎన్నో వనాలు ఉన్నాయి, ఎన్నో పుష్పాలు, ఎన్నో రకాలుగా ఫలజాతులు ఉన్నాయి. భూమండలం అంతా సస్యశ్యామలం. అవన్నీ కూడా భగవంతుడికి ఏనాడో నైవేద్యం అయిపోయి అంటాడు. మనం తీసుకుంది కేవలం ఆ మంత్రం చెప్పి ఏనాడో భగవంతుడు పుట్టించాడంటే అది స్వీకరించాడు స్వామి. నైవేద్యం తింటాడా అని అడిగాడు ఎవడో. దానికి ఉదాహరణ బ్రేవుడు ఎక్కడున్నాడు? మనం ఏమిటి ఇవన్నీ పదార్థాలన్నీ చేస్తుంటే యథాతథంగా ఉండిపోతున్నాయి. అవన్నీ భగవంతుడు నైవేద్యం తింటాడండి అని ఒక నాస్తికవాదం, వాడు తెలుసో తెలియకో మూర్ఖవాదం ఏదో అడిగాడు. దానికి ఒక ఆయన చెప్పాడు సమాధానం. ఒక పేపర్ మీద ఒక అక్షరాలు రాశాడు, ఏవో రాశాడు, అది పలుకు అన్నాడు. చూసాడు, పేపర్ చదివాడు. చదివిన తర్వాత ఆ పేపర్ అక్కడే ఉంది. ఆ పేపర్ అక్కడే ఉంది కదా అన్నాడు. ఆ అక్షరాలు అక్కడే ఉన్నాయి కదా, అది ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పాడు ఆ అక్షరాలు ఏవో. అది అక్కడికి వెళ్ళేవన్నాడు. పేపర్ అక్కడే ఉంది, ఆ అక్షరాలు అక్కడే ఉన్నాయి, నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే దానిలో ఏమిటి? ఎక్కడికి వెళ్ళేవి? మెదడుకి వెళ్ళి అంటే ఏంటి? నీళ్ళు ప్రవేశించాయి. అదే అక్కడ ఉండే వాసనలు
ఆ ప్రతిమ మనం పెట్టేటప్పుడు ఆ భగవంతుడు గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత ఎంగిలితో సమానం, అదే ప్రసాదం అయింది. ఇది అద్భుతమైనటువంటి వాతావరణం. ఎక్కడో భగవంతుడు ఉన్నాడా లేదని ఎవరు చూడగలిగారు? ఎవరు చూడలేదు కదా. కుక్కలు అరుస్తున్నాయి, ఒక కుక్క అరిచింది, దాని వెనక ఒక కుక్క బయలుదేరి, ఆ కుక్క సంకేతం అంటారు దాన్ని, మరో కుక్క వచ్చింది. ఇలా బయలుదేరి వెళ్తుంటే కుక్కకున్న సంకేతం ఏంటంటే ఎక్కడో ఒక దొంగను చూసింది కుక్క, ఆ కుక్క వచ్చింది. దాని తర్వాత ఇంటికి ఒక 10 కుక్కలు బయలుదేరి వెళ్ళాయి. చూసింది మాత్రం ఒకే ఒక కుక్క దొంగను చూసింది. ఈ 10 కుక్కలు రావడంతో దొంగ పారిపోయాడు. దొంగ పారిపోయిన తర్వాత 10 కుక్కలు కూడా తప్పనిసరిగా విశ్వాసంతో వెళ్ళాయి. అక్కడ దానికి ఆపద వచ్చింది, దొంగను చూసింది, మనందరూ వెళ్ళాలని మిగతా కుక్కలు వెళ్ళాయి. ఎవరో చూస్తారు పూర్వులు దేవుణ్ణి, మనం ఆ విశ్వాసంతోనే మనం వెళ్తున్నాం పూజలు పునస్కారాలకి. అంతకంటే విశ్వాసం గొప్పది కాదు కదా. ఈ ప్రసాదం కూడా అంతే. దానికి భగవంతుడి తాలూకా మన ప్రసాదం నైవేద్యం పెడుతున్నప్పుడు అరమోడుపు కన్నీళ్ళతో ఉండాలి. అంటే ఇలాగా అర్ధనిమీలిత నేత్రాలు అంటారు దాన్ని, అర్ధనిమీలిత నేత్రాలు. నైవేద్యం పెట్టేటప్పుడు చూసిన నైవేద్యం పెట్టకూడదు. ఇలాగ అరమోడు చిన్న పెసరు దృష్టి పెట్టి ఉండాలి, అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడని శాస్త్రం ఉంటుంది. ప్రతి చర్యకి కూడా ఒక సుగంధ పుష్పాలు, పూజ చేసేటప్పుడు ఏకాగ్రత, పంచభక్ష పర్వణాలు అన్నారు. పంచభక్ష పర్వణాలు అంటే మనం చేసుకుంటాం, శ్రావణ శుక్రవారం చేస్తాం. నవిలేవి, చప్పరించేవి, ఆ తర్వాత కొరికేవి, ఇవన్నీ కూడా మనకి శరీర భాగాల్లో నాలుగు మనం నోటితో ఏం చేస్తామో ఆ పదార్థాలన్నీ పెట్టాలి. భక్ష్యాన్ భోజ్యస్య లేహ్యం చోష్యం దధి మధు ఘృత క్షీరపానీయుక్త మానసే కల్పయామి నమః. ఇవన్నీ నేను అవసరాను. దధి అంటే పెరుగు, ఘృతం అంటే నెయ్యి, మధు అంటే తేనె, ఈ భక్ష్యాలంటే ఇవి బూర్లు, గాళ్ళు, చద్ది, బూర్లు వగైరా. చివరిలో తాగడానికి పంచదార నీళ్ళు. క్షీర పానీయుక్త మానసే కల్పయామి నమః. అవన్నీ సమకూర్చనే లేదు నాకు తెలియదు, అవన్నీ మనసులో నేను అంచుకున్నాను తల్లి, అవే భావించన్నాడు అని ఆ పూజ ఏకాగ్రతగా చేయాలి. మనం ఏమిటైతే తింటామో, మనం ఎలాగైతే ఉంటామో భగవంతుడికి అవన్నీ అర్పించాలి. ఈ ప్రకారంగా మహాలక్ష్మి పూజ మంచి సుగంధమైన పుష్పాలతోని మంచి అలంకారం చేసి, ఎక్కడ నీటుగా ఎక్కడని అపరిశుభ్ర పదార్థాలు ఎక్కడ ఉన్నాయో లేకుండా చేసి పవిత్రంగా కూర్చొని మరో రకమైన ధ్యాస లేకుండా ఆ తల్లికి నమస్కారం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంచుమించు ఆ క్షణం చేసింది ఒక్క క్షణం నువ్వు ఒక పావు గంట అరగంట పడుతుంది మహాలక్ష్మి పూజ చేయడానికి. అది జరిగిన తర్వాత ఆ 15 నిమిషాలు చేస్తే 15 సంవత్సరాలు నువ్వు సుఖంగా ఉంటావు, డబ్బు తాలూకా బాధ లేకుండా ఉంటావు. ఏకాగ్రతకి 15 నిమిషాలు నువ్వు పూజ చేస్తే నిమిషానికి ఒక సంవత్సరం అనుకోమ్మా. అదే ఆ ప్రకారంగా నువ్వు ఎన్ని ఆ మహాలక్ష్మి మీ కేంద్రీకరించి ఆ విధమైన పూజను నిష్కల్మషంగా చేసినప్పుడు అన్ని సంవత్సరాలు నువ్వు భోగభాగ్యాలతో ఉంటావు సుమా అని చెప్పడం. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కలసన వచ్చుకోవడం, ఈ ముగ్గు వేయడం చెప్పాను, దాని బీజాక్షరాలు చెప్పాను, ఆ కలసలో ఏ పదార్థాలు వేయాలి చెప్పాను. దీనికి మహాలక్ష్మి పూజ సామాన్యంగా ఎందుకు చేస్తారంటే ధనమూల విధం జగత్తని ముందే అనుకున్నాం కాబట్టి, డబ్బులు ఏంది ఏ పని కాదు కాబట్టి లక్ష్మీదేవి మనకు అనుగ్రహించి మన తలకు అవసరాలనేది తీర్చాలి, తగినంత డబ్బు ఉండాలి, మానసిక విశ్లేషణ కలిగి ఉండాలి, దానికి గర్వపడేటట్టు తత్వం కూడా నశింపు చేయాలి. వృస శిరస దృష్ట్యా మనస వచస తద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉజితే. అష్టాంగ నమస్కారం అంటారు. వృస శిరస దృష్ట్యా మనస వచస ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. పెట్టి ఏకాగ్రతగా అష్టాంగ నమస్కారం శరీర భాగాలన్నీ నీ చెంత నుంచేస్తున్నాన్ని సాష్టాంగ నమస్కారం చేసి ఈ 2 చేతులు పీఠానికి పెట్టి నమస్కారం చేసినప్పుడు అన్నీ నీకు అంకితం అని చెప్పేటువంటి యథార్థమైన మంత్రం అది. ఆ ప్రకారంగా చేశాను. అనుగ్రహించాలి అని నమస్కారం చేయాలి. వరం కోరుకోకూడదు, వరం ఇస్తుంది ఆవిడ. మనం చేసే పనిలో తప్పనిసరిగా ప్రయోజనం లేని పని మాత్రం ఉండదు. మనం ఏ పని చేసినా దాని ప్రయోజనం మాత్రం ఉంటుంది. అదే మానసిక శాస్త్రంలో మనకు చిన్న ఉదాహరణ ఉంది. మనం చేస్తున్న తప్పు ఉంటుంది మనస్సు, అయినా దాన్ని కంటిన్యూషన్ చేస్తాం, అక్కడ ఫలితం ఉండదు, మనసు చెప్తూనే ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతగా హెచ్చరిస్తూనే ఉంటుంది. హెచ్చరిస్తూనే ఉంటా మనిషి ఆశపడి ముందుకు గడుపుతూనే ఉంటాడు. ఈ ప్రకారంగా చేసి తప్పు అని చెప్పేది మహాలక్ష్మి. ఇకపోతే లక్ష్మీ పూజకి ఎంతోమంది తపస్సు చేసి ఎవరిని ప్రసన్న కావస్తే చూడండి, ఏ మునైనా చేసిన మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకున్నట్టు తపస్సు చేసినట్టుగా మన పురాణాలు ఉన్నాయా? ఒకటి గమనించండి. ఎక్కడో ఉంటే ఉండాలేమో తప్ప లక్ష్మీదేవి కోసం ఎవరు ప్రసన్నం చేసుకోవడానికి మాత్రం ఎవరు ఏ ముని తపస్సు చేయలేదు. సరస్వతీదేవి గురించి విద్య కావాలని చేశారు కొంతమంది, లేకపోతే మా మహావిష్ణువు గురించి చెప్పారు, అంతేగాని లక్ష్మీ కటాక్ష ధనం కావాలన్నట్టు ఎవరు చేయలేదు. మనకు పూలు కాస్త ఇతివృత్తాలు చూసుకోండి, అక్కడ మానసిక విశ్లేషణ చెంచలం, నేను నీ దగ్గర శాశ్వతంగా ఉండను అని చెప్పేటువంటి తత్వం లక్ష్మీదేవిది. నువ్వెంత బందీ చేసినా సరే
దానికి ఏంటంటే పరకాయ ప్రవేశం అంటారు. పరకాయ ప్రవేశం ఎవరికి ఉంటుందంటే ఒక్క నీటికిను గాలికి ఉంటుంది. గాలికి ఎలా ఉంటుందంటే చిన్న రంధ్రం మించి వెళ్ళిపోగలదు అవతలకి, అవును పెద్ద హోల్ ఉన్నా వెళ్ళిపోగలదు. అవును నీరు అంతే, చిన్న రంధ్రం మించి వెళ్ళిపోగలదు, పెద్ద హోల్ ఉన్నా వెళ్ళిపోగలదు. పరకాయ ప్రవేశం అంటాడు. ఆంజనేయ స్వామి మళ్ళీ వచ్చింది, అలాగే లంకకి వెళ్ళాడు అవును కదా. ఆ ప్రకారంగా పరకాయ ప్రవేశం అంటే ఆ ప్రకారంగా ఉండేటువంటి గుణం. కాబట్టి లక్ష్మీదేవి కోరి ప్రార్థించరు, తపస్సు చేయరు, ఇంత డబ్బు కావాలని కోరుకోరు. డబ్బు వచ్చినంత వల్ల పొగరు వస్తుంది. ఉదాహరణకి మనం సాంఘికంగా ఆలోచించుకుంటే చిన్న ఉదాహరణ కూడా చెప్పారు, చిన్న పెట్టకథలాగా. రోజు వచ్చి ఏనుగేమో నీళ్ళు తాగుతున్నారు తటాకంలో తాగుతుంటే ఆ పక్కని కప్పలు బోల్డ్ ఉంటాయి కదా. ఒకసారి ఏమో ఆ కప్ప ఏమో మనకంటే పెద్ద జంతువు వచ్చింది చూసామని చెప్పి మిగతా కప్పలకేమో అదే బాండ్రు కప్ప అదేంటున్నది నాకంటే గొప్పదని, నీకంటే గొప్పది అంటే నేను తెలిసిపోయింది అది. అప్పుడు చూసింది దీనికి ఎలాగే ఏనుగు పొగరు ఎలాగైనా అడుచాలనుకుంది. అది ఆఫ్టర్ ఆల్ కప్పది. అది బయలుదేరి వచ్చేసరికి గబుక్కుని వచ్చి ఏనుగుకేమో నీళ్ళు తాగద్దని ఓ రోజు అన్నది. నువ్వు ఇక తటాకంలో నీళ్ళు తాగడం వల్ల కదా అన్నది. ఏమిటి నీకు ఇంత బలం ఎలాగొచ్చింది, ఆ చిన్న కప్పు ఇది అనుకుంటే నా కాలు గోటుతో నొక్కేస్తే పడిపోతుంది అది, ఇదేంటి ఇంత బలం దీనికి ఎంతకు వచ్చిందంటే అప్పుడు చెప్పింది నాకు కింద రూపాయి కాయిన్ మీద నేను కూర్చున్నాను, ఈ శక్తి నాకు అందుకే వచ్చిందని. దానికి రూపాయి కాయిన్ దొరికింది, ఆ రూపాయి కాయిన్ మీద కూర్చుంది అది, ఏనుగుని ధిక్కరించింది. అంటే మనిషి తరక వివేకం అంటే డబ్బు ఉంటే మానసిక శక్తిని కోల్పోతారు. కాబట్టి ఎవరు కోరుకోరు అధికమైన డబ్బు కావాలని. కోరుకున్న వల్ల ప్రయోజనం లేదు. అది మనిషి తరక వ్యక్తిగత అవసరాలు కూడా తీరవు అని శాస్త్రం కూడా ఉంది. వ్యక్తిగత అవసరాలు తీరవు అమ్మ, అది సత్యమే. ఎవరు కొనుక్కుందంటే రేపు కొంటాం, మరి ఇందులో డబ్బులు తిరిగిపోతారు, కొంతమంది ఆగిపోతారు. కాబట్టి మహాలక్ష్మికి ఒక స్తోత్రం అనుసరించి మన తరగ జీవన విధానం సవ్యంగా అందంగా ఉండేటట్టు తల్లి కావాల్సినంత ధనాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకో అని చెప్పి మనం ప్రార్థించాలి. తర్వాత ఈ పూజకి ఉండేటువంటి విశేషం ఏంటంటే అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవటి చేవ సప్తైతే మోక్షదాయక అని ఒక శ్లోకం ఉంది. అందుకేనమ్మా వేదాలు చదువుకోవాలి, కొన్ని పూజలు పునస్కారాలు మనం సాహసం చేయాలి, కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. అప్పుడప్పుడైనా సరే మనం తెలుసుకోవాలి. ఈ యాంత్రిక ప్రపంచంలో ఇవన్నీ మారిపోతుంటాయి, ఇవి ఎలాగా మరుగున పడిపోతుంటాయి. అయోధ్య, మధుర మీనాక్షమ్మ దేవాలయం, మాయా, కాంచీపురం కంచి కామాక్షమ్మ దేవాలయం, కాశీ, అవంతిక, ఉజ్జయిని, పురి, ద్వారవటి చేవ, ద్వారక, 7 మోక్షదాయక ప్రదేశాలు. అక్కడ ఒకసారి అడిగి పెడితే జన్మజన్మల పాపం నశిస్తాయి. అయితే అవన్నీ వెళ్ళకపోయినా అవి ఎక్కడెక్కడే ఉన్నాయి, నేను చూశాను. అదృష్టం కొద్దీ మేము చూడగలిగాం, అన్నీ చూసాం ప్రపంచంలో. ఏ శివుడి దేవుళ్ళ అన్నీ మొత్తం చూసాం. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళాం. ఆ గడప నొక్కితే దండం పెట్టడం, పూజలు పురస్కారాలు చేయడం, లోపల స్తోత్రాలు చేయడం, ఒక గంట నిలబడడం, అందంగా చూసుకోవడం కదా. ఆ స్థానంలో ఒక అడుగు పెడితే చాలు, మనం ఆ పుణ్యమైన స్థానాలు ఇస్తాం. కాబట్టి ఆ స్థానాల్లో మనం అడుగు పెడితే చాలు, మన జన్మ ధన్యం అయినట్టే. ఆ ప్రకారంగా వీటన్నిటిని మనం చూడలేకపోయిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయాలన్నారు. మొత్తం ఆ పుణ్యం అంతా కూడా వస్తుంది. విశ్వాసంతో ఉండు. మహాలక్ష్మి తప్పనిసరిగా ప్రపంచం అంతా తిరగని అవసరం లేదమ్మా. శ్రావణ శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం కంటే, పౌర్ణమికి వచ్చేటువంటి ముందు శుక్రవారం కంటే రెండవ శుక్రవారం చాలా శ్రేష్టమైనది, మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది సుమా అని చెప్పి. దీనికి ఉదాహరణ ఏంటంటే ఏ వ్యక్తి వచ్చిన వెంటనే కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వడం, వాళ్ళ తన గుణాలు చూడడానికి మొదటి వారం తీసుకుంటుందట ఆవిడ. ఇది శుచిగా చేస్తారా లేదని, ఇక్కడికి వెళ్ళాలా లేదని. రెండవ వారం మాత్రం పూర్ణంగా వస్తుందట. పూర్ణంగా ఎందుకు వస్తుందంటే పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి వస్తుంది. చంద్రుడు కూడా సముద్రం నుంచి పుట్టాడు, లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది. క్షీర సముద్ర రాజధానియాం శ్రీరంగ దామేశ్వరి దాసీవత చంద్రుడి సహోదరి కదా, చంద్ర సహోదరి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం శ్రద్ధాం విభూతిం శ్రీభం నమామి పరమాత్మికం వాచ్యం పద్మాలయాం పద్మా శుచిస్వాం స్వదాం సుధాం అని మహాలక్ష్మి తనకు అష్టోత్తరనామంలాగా దొరుకుతుంది. చంద్ర సహోదరి. అన్నయ్య వస్తాడు, అందుకే రెండో వారం పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటుంది ఆవిడ పూజకి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఈ వారంకి చాలా ప్రాధాన్యత ఉంది. అప్పట్లో మనం ఈ మహాలక్ష్మి తాలూకా శ్రావణ శుక్రవారంలో ఆ పూజ చేసినట్లయితే తప్పనిసరిగా దరిద్రం పోతుంది, శుచి శుభ్రత వస్తుంది, సంస్కారం ఏర్పడుతుంది, మన శరీరంలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది, మనకు ఒక నూతనమైనటువంటి ఒక ఉత్సాహం వస్తుంది, మన నడవడిలో కొన్ని రకాల మెలకువలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం చెప్పి శ్రావణ శుక్రవారానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రేపు రాబోయే శ్రావణ శుక్రవారం అందరం కలిసి మనం ఆ మహాలక్ష్మి ప్రార్థిద్దాం, ఆ శ్లోకాలతో చదువుకొని చక్కగా పూజ అంతా చక్కగా వినూత్నంగా చేసుకుందాం, భక్తి శ్రద్ధలతో చేసుకుందాం.
దాని ప్రాశస్త్యాన్ని కలిగి ఉందాం, ఆ తల్లితాలకు అనుగ్రహం పొందాం. సర్వేజనా సుఖినో భవంతు. అయితే గురుగారి మాటల్లో విన్నాం కదా, అసలు ఆ అమ్మవారి వ్రతం ఎలా చేసుకోవాలి, లేకపోతే ఇంటిని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకోవాలి, ముఖ్యంగా స్త్రీలు కూడా ఎంత నియమ నిష్టలతో పాటిస్తే అమ్మవారి కటాక్షం మనకు కలుగుతుందన్న ప్రతిది కూడా గురుగారి మాటల్లో విన్నాం కదా. సో తప్పకుండా శుక్రవారం రోజు అందరం పూజ చేసుకుందాం, అమ్మవారి కటాక్షాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. సంతోషమ్మా. సౌభాగ్యవతి భవ. సర్వేజనా సుఖినో భవంతు. మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు. సర్వత్రా విజయీ భవేత్. మాం రక్షతు యజమానకం రక్షంతు. For more videos like this, subscribe Big TV channel.